కమ్యూనికేషన్లో మాట్లాడారు. మనందరం బొమ్మరిల్లు సినిమా చూసుకున్నాం. బొమ్మరిల్లు సినిమాలో లాస్ట్ సీన్ మనందరికి ఇష్టం. సిద్ధార్థ వాళ్ళ నాన్న ప్రకాష్ రావుతో ఉంటాడు. నాన్న అంతా నువ్వే చేసావు నాన్న, నేను క్యారమ్ బోర్డు ఎలా కొట్టాలో నువ్వే చెప్పావు నాన్న, ఏ షర్ట్ వేసుకోవాలో నువ్వే చెప్పావు నాన్న, నేను రోడ్డు మీద ఎలా దాటాలో నువ్వే చెప్పావు నాన్న అంటాడు. మనందరం లైక్ చేసాం. సినిమా సూపర్ హిట్ అయింది. నా సింపుల్ ప్రశ్న, ఆ సినిమాలో ఈ సన్నివేశం సినిమా అంతంలో కాకుండా క్లైమాక్స్లో కాకుండా సినిమా బిగినింగ్లో ఉంటే అసలు సినిమా అవసరం ఉందా? మనం కూడా అంతే. మాట్లాడండి, మనసు విప్పు మాట్లాడండి, కోపంగా మాట్లాడండి, తిట్టుకోండి, కొట్టుకోండి, కాళ్ళు పట్టుకోండి, బతిమాలుకోండి, ఏమైనా చేయండి, కానీ మాట్లాడుకోండి. ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్. ఎవరైతే మాట్లాడుకుంటారో ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అలా మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్తూ హాయిగా ఉండడానికి ఇలాంటి సంస్థలు ఏం చేస్తాయంటే, ఫ్యాన్ మనకి టక్ 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 టకమని శబ్దం చేస్తుంది. మన ఫ్యాన్ని తీసి పడేయం కదా. ఒక ఎలక్ట్రీషియన్ పిలిస్తే 2 drops ఆఫ్ లూబ్రికేషన్ వేస్తారు, 2 drops అందులో ఆయిల్ వేస్తారు. అలాగే మనం కూడా సారీ, థ్యాంక్ యూ, ఇఫ్ యూ డోంట్ మైండ్ అని మనకు మనం చెప్పుకుంటూ ఉంటే మన జీవితం బ్రహ్మాండంగా సాగుతుంది. తెలుగు భాషకి ఇతోదిగా కృషి చేసిన ఎంతోమందితో నేను కలిసి పనిచేశాను. నారాయణ రెడ్డి గారు ఒక చోటు అంటారు, కెరటం అంటే నాకు ఇష్టము, కెరటం అంటే నాకు ఇష్టము, పడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అంటారు. నో మ్యాటర్ వాట్ ఇట్ ఫీల్, హౌ డస్ ఇట్ మేక్. ప్లేయర్స్ని చూడండి, నిన్న 0 కొట్టారు విరాట్ కోహ్లీ, వాళ్ళు మానేస్తాడా? వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆడతాడు, 100 కొట్టడానికి ప్రయత్నిస్తాడు. మనం కూడా అంతే. ఒక ఇన్సిడెంట్ కానీ ఒక చిన్నది కానీ మనుషుల మధ్య రిలేషన్షిప్స్ బ్రేక్ ఉండకూడదు. ప్రపంచం మొత్తం అంతా కలిసి ఉండాలి. ఒక అక్షరం మరో అక్షరంతో కలిస్తే అది పదం అవుతుంది, ఒక పదం మరో పదంతో కలిస్తే అది వాక్యం అవుతుంది, ఒక వాక్యం మరొక వాక్యంతో కలిస్తే అది చాప్టర్ అవుతుంది, ఒక చాప్టర్ 10 చాప్టర్లతో కలిస్తే అది ఒక పుస్తకం అవుతుంది. అక్షరం విడిగా ఉంటే అక్షరంలో మిగిలిపోతుంది, కలిస్తే సిలకాన ఆంధ్ర పుస్తకం అవుతుంది. మీరందరూ కలిసి అలా అయ్యారు కాబట్టి మీరు చిన్న చిన్న డిఫరెన్సెస్ ఎవరికైనా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. మీరందరూ కూడా జీవితంలో పైకి రావాలని, ఈ ఉగాది మీ జీవితంలో కొత్తగా కాంతులు తీసుకురావాలని, మనకు ఎలా అయితే ఈ సీజన్లో వచ్చే 6 రుచులు కలుస్తామో అట్లా మనం కూడా మనలో అప్పుడప్పుడు మంచితనం ఉంటుంది, అప్పుడప్పుడు కోపం ఉంటుంది, అప్పుడప్పుడు వేరే సన్నివేశాలు ఉంటాయి. కానీ అంతా కలిసి మన జీవితం ఎలా ఉన్నా తిరిగి ఒకేసారి పైకి వెళ్ళాలని చంద్రబోస్ గారు అందుకే చెప్తారు, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్ళాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మర్చి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని అని చెప్తాడు. అక్కడ మరి ఆ సినిమాలో నాగార్జున గారు శ్రేయ గారి కోసం ఉన్నారు. మన జీవితంలో ఎవరుంటాడు? అద్దం ముందు నుంచి మీతో మీరు చెప్పుకోండి, నేనున్నానని మీకేం కాదని. థ్యాంక్ యూ దిలీప్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇంకేం మాట్లాడాలన్నా మరి మీ అందరితో పాటు నాకు కూడా లోన్ ఉంది, నాకు కూడా రుచి, నాకు కూడా ఆవబెట్టిన అరటికాయ కూర తినాలనే కోరిక ఉంది కాబట్టి ఆనంద్ గారికి అప్పుడు చెప్తుంది. ఎత్తి కూర్చోబెట్టాలి. ఇప్పుడు అది వచ్చేసారు మా వాళ్ళు. ముందు నేను ఇంటర్మీడియట్లో సంస్కృతం చదువుకున్నప్పుడు మా సంస్కృతం మాస్టర్, ఇంటి పేరు ఒకటే, కూచుపట్ల చంద్రశేఖర శర్మ గారు, స్పర్ధయా వర్ధతే విద్య అని రాసిచ్చారు. అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటి దీంతో. దిలీప్ గారు, నేను 1984లో పోటీ పడ్డాం. అంతకు ముందు కరెక్ట్గా అంటే 83 సెప్టెంబర్ వరకు వేదిక మీద నుంచుని మాట్లాడాలి అంటే కాళ్ళు వణుకుతూ 4వ వాక్యం రానటువంటి వాడిని నేను. ఒక హైదరాబాదులో పోటీ పడిన తర్వాత ఆయన వాగ్ధాటి, ఆయనకు ఉన్నటువంటి ధారణ, మాట్లాడే పద్ధతి, నోరు తెరిస్తే వచ్చేటువంటి అచ్చ తెలుగు అద్భుతాన్ని చూసిన తర్వాత ఎప్పుడైనా స్ఫూర్తి పొందుతాం మరెవరో ఒకళ్ళు, అరే ఇలా మాట్లాడుతున్నాడు ఈయనేమి తెలుగు పండితుడోనో ఏదో కాదు,
ఎట్లా మనం కృషి చేస్తే దిలీప్ గారు లాగా అవుతామని ఆయన ఇప్పటికి 20 లక్షల మందిని తయారు చేశారు. ఆ 20 లక్షల మందిలో ఆయన నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఒక 10 మంది ముందు మాట్లాడలేనటువంటి వాడిని 1,00,000 ముందు మాట్లాడడానికి అవకాశం భగవంతుడు ఇచ్చాడంటే ఆ రోజున ఒక సోదరుడిలాగా ఇద్దరం దగ్గర 1 సంవత్సరం పోటీ పడ్డాం. దేవుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క దీనికి సృష్టిస్తాడు. ఇందాక అన్నీ చెప్పుకొచ్చాడు కదా ఆయన తెలుగు ఆస్తి అని చెప్పి. ప్రదీప్ గారు కూడా తెలుగు ఆస్తి. ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ ఉత్పాదకత పెంచడానికి నాయకత్వ పడికి ఆయన మాట్లాడతాడు. ఒక కాలేజీకి వెళ్ళి అక్కడ పిల్లలతో మాట్లాడతారు. ఒక స్కూల్ పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళ స్థాయిలో మాట్లాడి చైతన్యం అంటే ఏంటో తెలుసా? మనం చాలామంది ఎందుకోసం ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఈ బల్బులు ఉన్నాయి చూడండి. మా జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు గారు చెప్పారు. 0 వాట్ బల్బు తెలుసు కదా, 100 వాట్ బల్బు తెలుసు కదా, 1000 వాట్ బల్బు తెలుసు. కరెంటు రాకపోతే ఆ మూడింటికి తేడా ఏమన్నా ఉందా? ఆ విద్యుత్ ప్రసారం అనేటువంటిది జరిగినప్పుడు 0 వాటా, 100 వాటా, 1000 వాటా అవుతుంది. అలాగా 0 వాట్కి కొంతమందికి అసలు ఏమీ లేని వాళ్ళకి ప్రదీప్ గారు విద్యుత్ ప్రసారం చేశారు. 100 వాళ్ళకి చేశారు, 1000 వాళ్ళకి చేశారు. అసలు వాళ్ళకి ప్రసారం అవుతుంది బల్బు అని తెలియనటువంటి వాళ్ళని కూడా చైతన్యం చేసినటువంటి ప్రదీప్ గారు సిలికానాంధ్ర కుటుంబ సభ్యుడు మన దిలీప్ గారికి సోదరుడు కావటం, 23 ఏళ్ళుగా ఆయన ఇక్కడ ఉంటున్న ఈ ఉగాదికి ఇక్కడికి రావటం ఆత్మీయులుగా చాలా సంతోషకరమైన విషయం. మనము ఆయన్ని సత్కరించుకోవడానికి సిలికానాంధ్ర మొట్టమొదటి బ్యానర్ కట్టడానికి పిందు పెట్టడానికి గరికిపాటి నరసింహారావు గారు అవధానిగా వస్తుంటే 6 అడుగులు పంచె కట్టుకుని ఆయన లోపలికి నడిచొచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి వాళ్ళకి కూడా మనతో కలిసినటువంటి దంపతులు పెండేకంటి రవి గారిని సునీత గారిని వేదిక మీదకి వచ్చి మన సోదరుడు ప్రదీప్ గారికి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అమ్మ రావాలి. మన తెలుగు చెప్పినప్పుడు మనం తెలుగు వాళ్ళనే కాదు ఎక్కడ వాళ్ళని కూడా తగిన కొండిపర్తి అనూష ఫ్యూచర్ సెనేటర్, భవిష్యత్తులో అమెరికా సెనేటర్ కాబోతున్నటువంటి సిలికానాంధ్రలో నాయకత్వాన్ని దిద్దుకుంటున్నటువంటి మన అమ్మాయి. ఆశీర్వదించండి. ఇప్పుడు ప్రదీప్ గారికి ప్రత్యేకంగా స్థానికంగా ఉన్నటువంటి వీటి నుంచి కమెండేషన్స్. On behalf of the city of San Jose, whereas Pradeep Kondiparti debuted as a stage artist at the age of 5 and performed as an all-India radio drama artist for many years in his childhood, whereas Pradeep Kondiparti trained over 1 million students by piloting many workshops in performing arts and personality development and conceptualized over 300 training modules for over 35 years. And whereas Pradeep Kondiparti has been a trailblazer and inspiration in the sectors of language, arts, and culture to millions of people globally for the past 50 years, and will continue to motivate people to live happier lifestyles. Therefore, I, on behalf of my boss, Councilmember Domingo Candelas, and the City of San Jose, on this 13th day of April 2024, do hereby recognize and commend Pradeep Kondiparti for his dedication and commitment to theatrical cinematic arts and his passion to inspire the lives of many. And this on behalf of the California State Assembly, a certificate of recognition on behalf of Assemblymember Alex Lee, to hereby commend Pradeep Kondiparti
for his contributions to the performing arts in India as an actor, director, writer, and producer. Welcome to our community and thank you for all that you do. And lastly, from the United States Congress, the Honorable Congressman Ro Khanna of the 17th Congressional District gives a certificate of special congressional recognition presented to Pradeep Kondiparthi in recognition of being a guest of honor at the University of Silikandhar's Ugadi celebration of 2024, signed by Congressman Ro Khanna. మృతారం చేసేవాడిని నేను పిలిచి సన్మాన పత్రం చదివేవాడిని పిలిస్తారు ఎట్లా స్వామి? ఒక 2 మాటలండి. ప్రదీప్ గారితోనే నాకు పరిచయం చాలా ఏళ్ల కిందట, దశాబ్దాల కిందట జరిగింది. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు మొదటి సంవత్సరంలో వారు అక్కడ జరిగిన అంత్యాక్షరి పోటీకి న్యాయ నిర్ణేతగా వచ్చారు. మళ్ళీ మొన్న గుర్తు చేసుకున్నాం కలిసినప్పుడు. తర్వాత వారి తమ్ముడు దిలీప్ గారు తెలుసు కదా, పని రాక్షసుడు, వర్కహాలిక్ను మనం తెలుగులో అనువాదించుకోవాలంటే పని రాక్షసుడు. నాకు మొన్నటి నుంచి చాలా ఇంకా అవగతమైంది అన్నమాట. చాలా 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, బట్ ఇంకా ప్రత్యక్షంగా నా మనసులోకి దూసుకొని పోయింది అది. ఇప్పుడు మరి వారికి చాలా సన్మానాలు చేశారు. మరి మీరు ఎలా తీసుకెళ్తారో అవన్నీ తెలియదు. ఇది సిలికానాంధ్ర తరఫున అండి మీకు సన్మాన పత్రం. సాంప్రదాయ కుటుంబంలో జన్మించి 5వ ఏట ముఖానికి రంగు పులుముకొని రంగస్థలాన్ని అధిరోహించిన శ్రీ కొండిపర్తి ప్రదీప్ గారు బాలనటుడిగా అందరి మన్ననలను పొందుతూ ఆల్ ఇండియా రేడియో డ్రామా ఆర్టిస్టుగా ఎదిగారు. తదుపరి కాలంలో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి కథానాయకుడిగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న టెలివిజన్ కార్యక్రమాల్లో తెలుగు సీరియళ్ళు పరిణితి చెందటానికి ప్రదీప్ గారు ఇతోధిక కృషి చేశారు. ఆ ప్రస్థానంలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేస్తూ అనేక అభినందనలు, పురస్కారాలు అందుకున్నారు. ఆ దిశలోనే కార్పొరేట్ రంగానికి సినిమాలు, వాణిజ్య సంబంధమైన అడ్వర్టైజ్మెంట్లు కూడా నిర్మించారు. ప్రదీప్ గారు అందుకున్న ఆల్ ఇండియా ఉత్తమ బాలనటుడు అవార్డు, 14 నంది బహుమతులు, నటరత్న పురస్కారం, జెమినీ టీవీ జీవన సాఫల్య పురస్కారం, ఈ పురస్కారాలన్నీ కళారంగంలో వారు చేరుకున్న మైలురాళ్ళు, సాధించిన ఆశయాలకు కొన్ని చిహ్నాలు మాత్రమే. వ్యక్తిత్వ వికాస రంగంలో పట్టా పొంది ఇప్పటి వరకు 15 లక్షలకు పైగా విద్యార్థులకు వారి భవితవ్యాన్ని నిర్మించుకోవటానికి శిక్షణ ఇచ్చారు. ఎన్నో విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల నేర్పుదనాన్ని పెంచడానికి శిక్షణా కార్యక్రమాలు రూపొందించారు. కొన్ని పుస్తకాలు రచించి ప్రచురించారు. మృదు భాషి, ప్రియ భాషి, నిరంతర విద్యార్థి, ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండే శ్రీ కొండిపర్తి ప్రదీప్ గారు సిలికానాంధ్ర క్రోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవంకు ఆత్మీయ అతిథిగా విచ్చేసి, అందరు ముఖ్య అతిథి అన్నారు కానీ ఆత్మీయ అతిథి అని మేము అనుకుంటున్నామండి. అదే ఆత్మీయ అతిథిగా విచ్చేసి తన ప్రసంగాలతో మా మనసుని దోచుకున్నారు. మాకు ఎంతో ఆనందదాయకం. మీరు మరిన్ని విజయాలను అందుకోవాలని, మిమ్మల్ని మరిన్ని పురస్కారాలు వరించాలని అభిలషిస్తూ సిలికానాంధ్ర, మిల్పీటస్, కాలిఫోర్నియా, అమెరికా, ఏప్రిల్ 13, 2024.